నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? పాలన అయితే బాలేదు. యువకులుగా 2019లో యువకుల ఓట్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి వేశారు. యువకులు ఎక్కువగా 2019లో జగన్మోహన్ రెడ్డికి ఆకర్షితులయ్యారు. కానీ యువకులకి జగన్మోహన్ రెడ్డి నిట్టున ముంచేశాడు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇచ్చారు. 2019 తర్వాత నిరుద్యోగ భృతి అనేది లేదు. తర్వాత 2019 తర్వాత ఒక డిఎస్సి లేదు. 2019 తర్వాత యువకులకు చేసింది ఏం లేదు స్పెషల్గా. అదే చంద్రబాబు గారు 2019 తర్వాత గెలిచినట్టయితే కొత్త కంపెనీలు వచ్చేయి, పాలన అంతా బాగుండేది. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక కంపెనీ కూడా రాలేదు. అన్ని కంపెనీలు వెళ్ళిపోవడం తప్ప వచ్చిన కంపెనీ అనేదే లేదు. యువకులైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో నిరాశలో ఉన్నారు. యువకుల పవర్ చూపించబోతున్నారు 2024 ఎన్నికల్లో. అంటే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏమి ఇచ్చారు ఉద్యోగాలు? సచివాలయ వాలంటీర్లు ఉద్యోగాల మినిమం కూలి పని చేసేవాడికి రోజుకు ఒక 300 కాడికి వేసుకున్నా నెలకు ఒక 9,000 వస్తాయి. 5,000కి ఇచ్చే ఉద్యోగాలు ఇవి ఒక ఉద్యోగాల? అది ఉద్యోగాలు లెక్కలో వేసుకుంటే ప్రభుత్వం ఇంకా వాళ్ళు చెప్పుకోవడమే, డబ్బా కొట్టుకోవడమే. ఆ ఉద్యోగాలు కూడా ఒక లెక్కలో కాదు. అదే మెగా డిఎస్సి నిర్వహిస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు కదండి, అది అమలైందని మీరు భావిస్తున్నారు? లేదు, ఇప్పటివరకు ఏ డిఎస్సి అనేదే లేదు. డిఎస్సి అనేదే వదలలేదు. ఏదైనా ఇంక ఉందే ఒక సంవత్సరం. ఇంకా ఈ ఒక్క సంవత్సరం ఇంకేం వదులుతారో అయిపోయింది. ఎన్నికలకు ముందు వదిలినా ఎన్నికల్లో ఏదో షో చేయడానికి మటుకు ఏదో వదులుతారు అంతే. జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏం లేదండి. ఈ నవరత్నాలు అని చెప్పి కొంతమందికి రిలీజ్ చేస్తున్నాడు. వాళ్ళు ఓట్లు వేస్తారనే నమ్మకంతో అతను ఉన్నాడు. యువకులైతే నిరుత్సాహంతో ఉన్నారు. యువకులైతే ఓట్లు అస్సలు వేయరు ఈసారి. అతను నమ్ముకుంది ఓన్లీ నవరత్నాల మీదే. ఆ నవరత్నాల్లో కూడా ఎంతమందికి వస్తున్నాయో, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈసారి అయితే యువకులు ఖచ్చితంగా చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లు వేస్తానని మేము అనుకుంటున్నాం. ఈ సంక్షేమ పథకాలు మేము ప్రతి ఇంటికి అందిస్తున్నామని చెప్తున్నారు కదండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని మీడియా ముందేనండి. సంక్షేమ పథకాల్లో కోత విధించడానికి సంక్షేమ పథకాలు అనేవి ఏంది? సంక్షేమం ప్రతి ఒక్కళ్ళకి అతను సంక్షేమ పథకాలు ఏ విధంగా కట్ చేయాలి అని చెప్పి ప్రతి దానికి ఏదో ఒక రీజన్స్ చూపిస్తూ, ఇప్పుడు సపోజ్ ఒక పంచాయతీలో తీసుకోండి. పంచాయతీలో మున్సిపాలిటీలో పనిచేసే అతనికి 10,000 శాలరీ ఉండిద్ది. అతని గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి అతను రేషన్ కార్డు కట్ చేస్తున్నారు. ఇంకా అతనికి సంక్షేమ పథకాలకి అసలు రియల్గా 10,000 శాలరీ వచ్చేవాడు సంక్షేమ పథకానికి అర్హుడు. కానీ అతను చేసే చర్యల వల్ల ఇప్పుడు అతను కూడా సంక్షేమ పథకాలు పొందని స్థితిలో ఉన్నాడు. సంక్షేమ పథకాలు ఊరికే మీడియా ముందు కలరింగ్ మాత్రమే. సంక్షేమ పథకాలు 100%లో మహా అయితే రావచ్చు ఒక 30%, 40%. 60% మంది నిరాశలో ఉన్నారు. ఇంకో హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారం రాగానే పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. అది ఏమైనా భావిస్తున్నారు మీరు? మద్యపాన నిషేధం అందరికీ తెలిసిందే. మద్యపాన నిషేధం చేయకపోగా ఇంకా రేట్లు పెరిగినాయి. పిచ్చి మందులు కూడా రేట్లు ఎక్కువ పెంచి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి ఉంది. మద్యపాన నిషేధం అందరికీ తెలిసిందే. రేట్లు పెంచి పిచ్చి మందుకు కూడా రేట్లు పెంచి అమ్ముతున్నారు. అసలు మంచి బ్రాండ్లు ఏదైనా కానీ మన ఏపీలో ఏదైనా మంచి బ్రాండ్లు అనేవే లేవు. ఏదో పిచ్చి బ్రాండ్లు, వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి అమ్ముతున్నారు. జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. రేట్లు పెంచిందే తాకుండా ఉంటారని కదండి. రేట్లు పెంచింది తాకుండా నువ్వు మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చి రేట్లు పెంచేదేంది, తాగకుండా ఉండేది? ఎక్కడి లాజిక్ ఇది? అతను ఎన్నికలకు క్లియర్గా వెళ్ళింది మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి. అంతేలే కానీ మద్యపాన నిషేధం చేయాలి. నిషేధం చేయకుండా నేను రేట్లు పెంచితే జనాలు తాగరు. రేట్లు పెంచితే క్వార్టర్ తాగేవాడు 90 తాగుతాడు, 90 తాగేవాడు ఒక పెగ్గు తాగుతాడు. తాగకుండా ఎవ్వడు ఉండడు. రేటును బట్టి కొనుక్కొని తాగుతారు. నువ్వు చేయాలనుకుంటే మద్యపాన నిషేధం క్లియర్గా చేయాలి. అంతేలే కానీ రేట్లు పెంచితే తాగరనేది అదంతా పిచ్చి మాటలు. గడపకు మన ప్రభుత్వాన్ని ఒక కార్యక్రమం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఏరియాకి మీ ఎమ్మెల్యే వచ్చారండి? మా ఏరియాకైతే ఎమ్మెల్యే గారు వచ్చారంట. వచ్చి ఏదో వాళ్ళ వైసీపీ సానుభూతి పరుల ఇళ్ళకి వెళ్ళారు, ఫోటోలు దిగారు, వెళ్ళిపోయారు. గడప కంటే ఏంది? గడప కంటే ప్రతి గడప తొక్కాలి. ఎవరి గడప తొక్కారు? ఏ గడప తొక్కలేదు. గడపలు తొక్కే పరిస్థితి వాళ్ళకు ఉందా? గడపలు తొక్కే పరిస్థితే లేదు. వాళ్ళు గడపలు తొక్కాలి అంటే ముందు వీళ్ళకి ఏం చేశారో చెప్పుకోవాలి. చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు గడపకి రాలేరు. నాట్ ఓన్లీ తాడికొండ, ఎక్కడైనా వాళ్ళు గడప ప్రోగ్రాం వాళ్ళ మనసుల మీద చేయిబెట్టుకుని చెప్పుకోమనండి. గడపకి కార్యక్రమం ఎవరు 100% చేశారు అనేది. గడపకి ప్రోగ్రాం అనేది ఫెయిల్యూర్ ప్రోగ్రాం. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు మీ అభిప్రాయం ఎలా ఉంది? చేస్తున్నారు
బాగా చేస్తున్నారు మామూలుగా. మా ఎమ్మెల్యే గారు అంటే అసలు మామూలుగా ఆల్ ఓవర్ ఏపీలోనే మంచి ఎమ్మెల్యే అని చాలా మంచి పేరు ఉంది. మంచి ఎమ్మెల్యే అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి మంచి అంటే ఏందో. దేనికి సంబంధించింది? ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఇప్పుడు 2009 నుంచి ఇవాల్టి వరకు రాజధాని నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉంది శ్రావణ్ కుమార్ గారు. 2009 నుంచి ఆయన మొదటి ఎన్నిక 2009. ఆయన ఎన్నికల్లో దిగిన కాడ నుంచి, ఆయన ఉద్యోగం రిజైన్ చేసి ఎన్నికల్లోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే క్యాండిడేటు. 2009 నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఎలక్షన్కి మా శ్రావణ్ కుమార్ గారి మీద క్యాండిడేట్ ఖచ్చితంగా మారాల్సిందే. 2009లో ఒక క్యాండిడేట్, 14లో ఒక క్యాండిడేట్, 19లో ఒక క్యాండిడేట్, రేపు 24లో కూడా కొత్త క్యాండిడేటే. తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పటికీ శ్రావణ్ కుమారే ఈ రాజధాని నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉంది. అలాంటి నమ్ముకున్న వ్యక్తి ఆయన చరిష్మా ఒక ఇది అవినీతిలో మునిగిపోయి ప్రతిదానికి డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యే ఒకవైపు, ఆమెకు టికెటే రాదు. ఎవరు వచ్చినా ఈ రాజధాని నియోజకవర్గంలో గెలవలేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో గెలవలేడు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా లేకపోతే 2024లో ఎలక్షన్ వచ్చినా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఛాన్స్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అంటున్నారు, చంద్రబాబు గారు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. ఈ మూడిట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ముందుకెళ్ళాడు. ఆయన అడిగింది క్లియర్గా ఒక ఛాన్స్ అడిగింది, ఒక ఛాన్స్ అయిపోయింది. రెండో ఛాన్స్ ఇవ్వడానికి ఎవరైనా ఇప్పుడు అడిగిన వాడికి మనం ఏదైనా సహాయం అడిగితే ఒక సహాయం చేస్తాం, ఒకటి అన్నప్పుడు ఒకటే, ఇంకా రెండో అవకాశం అనేది లేదు. చంద్రబాబు గారు ఇది చంద్రబాబు గారికి గెలవడానికి ఇది చంద్రబాబు గారి సమస్య కాదండి. 2024లో చంద్రబాబు అనే వ్యక్తి ఆయన గెలవకపోతే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఉద్యోగాలు ఉండవు, ఇప్పటికే ఉద్యోగాలు లేవు. ప్రతి ఒక్కడు హైదరాబాద్ వెళ్ళడం, లేకపోతే బెంగళూరు వెళ్ళడం, చెన్నై వెళ్ళడం. మన ఏపీలో ఒక ఉద్యోగాలకు హబ్ అనేది లేకుండా పోయింది. రేపు 24లో చంద్రబాబు గారు వస్తే తప్ప ఈ ఉద్యోగాలు అనేది వచ్చే పరిస్థితి లేదు. యువత అంతా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోవడమే. 24లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రావడం అందరికీ అవసరం, చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళకే కాదు. ఒకవేళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇంకా సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఒకవేళ బాబు గారు సింగిల్గా వెళ్ళినా కూడా ఖచ్చితంగా 120 నుంచి 130 సీట్లు వస్తాయనేది పార్టీ సర్వేలోనే ఉంది, అందరికీ తెలిసిందే. అదే పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిస్తే అది 160+ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో 175కి 175 వస్తాయని చెప్తున్నారు కండి, మీరేమో చంద్రబాబు నాయుడు గారికి 120 దాకా వస్తాయంట. ఇది రెండింటికి తేడా ఏందండి, ఎలా అని చెప్తారు? 175కి 175 ఎలా వస్తాయి? మామూలుగా చెప్పుకుందాం. ఇప్పుడు 175 మేకపోతు గాంభీర్యం అంతే. 175 వచ్చే ప్రసక్తే లేదు. రాజధాని నియోజకవర్గం ఉంది, రాజధాని ప్రాంతంలో ఈ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అని చెప్పి నువ్వు 2019 ఎన్నికలు మొదలైన కాడ నుంచి మొదలుపెట్టారు 3 రాజధానులు. 3 రాజధానులు అని మొదలుపెట్టి వైజాగ్ వాళ్ళని పిచ్చోళ్ళని చేసి కర్నూలు వాళ్ళని పిచ్చోళ్ళని చేశారు. అటు వైజాగ్ వాళ్ళు ఓట్లేయరు, ఇటు కర్నూలు వాళ్ళు ఓటేయరు. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల వాళ్ళు చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. రేపు 2024లో చంద్రబాబు గారు సీఎం అయితేనే ఈ ధరలు తగ్గుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్రానికి ఇన్కమ్ పెరిగిద్ది అనే ఇదిలో అందరూ క్లారిటీకి వచ్చేసారు. రేపు 2024లో ఖచ్చితంగా బాబు గారిని గెలిపిస్తారనే నమ్మకం ఉంది మాకు.